పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 236 మార్కులు వచ్చినవి. పాస్ మార్కుల కంటే 56 మార్కులు అధికంగా వచ్చినవి. ఉత్తీర్ణత శాతము 30% అయినా ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. చూడండి, పాస్ మార్కుల కంటే కూడా 236 మార్కులు వచ్చినాయి ఒక విద్యార్థికి. అతనికి పాస్ మార్కుల కంటే కూడా 56 మార్కులు అధికంగా వచ్చినవి, అంటే ఎక్కువ వచ్చినాయి పాస్ మార్కుల కంటే. అయితే పాస్ మార్క్ ఎంత చూడండి, పాస్ మార్కులు ఇదేమో అతని విద్యార్థికి వచ్చిన మార్కులు. పాస్ మార్కులు ఎంత అంటే 180, 180 మార్కులు పాస్ మార్కులు. అయితే ఉత్తీర్ణత శాతం ఎంత? 30% అంటే 30% అంటే 180 అని అర్థం. ఎందుకని? పాస్ మార్కులు 180, పాస్ మార్కుల యొక్క పర్సంటేజ్ 30% అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? గరిష్ట మార్కులు అంటే ఆ పరీక్ష ఎంతకి అని అర్థం. 100%కి. కాబట్టి 100 ఇంటూ 180 డివైడెడ్ బై 30, 0 0 క్యాన్సిల్, 3 1 3 6 18, 600 మార్కులకి. సో గరిష్ట మార్కులు ఈజ్ ఈక్వల్ టు 600. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక పాఠశాలలో గల బాలుర సంఖ్య 60%, బాలికలలో 60% మంది, బాలురలో 40% మంది ఒక పరీక్షలో ఫెయిల్ అయిన ఉత్తీర్ణతా శాతము ఎంత అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. చూడండి, మొత్తం పాఠశాలలో 100% ఉంటే దాంట్లో ఏమన్నాడు ఇక్కడ 60% బాలురు. చూడండి, 60% బాయ్స్, వీళ్ళు బాయ్స్. 60% బాయ్స్ అయితే గర్ల్స్ 40%గా, గర్ల్స్ 40%. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే బాలుర సంఖ్య 60 అయితే గర్ల్స్ 40%. తర్వాత ఏమన్నాడు, బాలికలలో 60% మంది, అంటే ఇది గర్ల్స్లో 60% మంది, బాయ్స్లో బాలురలో 40% మంది, బాలురలో 40% మంది ఫెయిల్ అయినారు. అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎఫ్ అంటే ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి పాస్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 60% ఇక్కడ బాయ్స్ పాస్ అయ్యారు, 40% గర్ల్స్ పాస్ అయ్యారు. వీళ్ళు పాస్ అయిన విద్యార్థులు, వీళ్ళు పాస్ అయిన వీళ్ళు. అయితే ఏమడిగాడు? ఉత్తీర్ణతా శాతం, పాస్ అయిన పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ మీ షార్ట్ కట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఇది పాస్ అయినటువంటి పర్సంటేజ్ టిక్ పెడుతున్నాను. ఇక్కడ గర్ల్స్లో పాస్ అయిన వాళ్ళు. చూడండి, పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్, జాగ్రత్త చూడండి ఇక్కడ దీన్ని 6 ఇంటూ 6 ఇంటూ చేయండి. 6 36 ప్లస్ 4 4 16. ఓకే, ఇదే మనకి పాస్ పర్సంటేజ్. 52% మంది పాస్ అయ్యారు. ఇది షార్ట్ కట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక పరీక్షకు హాజరైన వారిలో 65% మంది పాస్ అయినారు, 420 మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. అయినా పరీక్షకు హాజరైన వారు ఎందరు అన్నాడు. చూడండి, పాస్ పర్సంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారు? పాస్ పర్సంటేజ్ 65%. హాజరైన విద్యార్థుల్లో 65% మంది పాస్ అయినారు. ఫెయిల్ చూడండి, ఫెయిల్ అంటే ఎట్లా వస్తుంది? 100లో నుంచి ఈ 65 తీసివేస్తే 35% ఫెయిల్. ఓకే, మనకి ఎంతమంది ఫెయిల్ ఇచ్చారు? 420 మంది ఫెయిల్. అంటే చూడండి 35% ఈజ్ ఈక్వల్ టు 420 అయితే మొత్తము 100%. వీళ్ళేమో ఫెయిల్ అయిన వాళ్ళు. 100 అంటే టోటల్ మొత్తం ఎంతమంది? చూడండి, 100 ఇంటూ 420 డివైడెడ్ బై 35. ఓకే, 7 ఎక్కం చూడండి, 7 5 35, 7 6 42, 0 5 ఎక్కం 5 1 5 5 2 10. సో మొత్తం 1200 మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. సో ఆన్సర్ ఈజ్ 1200. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీతం 20% పెరిగి తరువాత 25% తగ్గిన అతని జీతములో తేడా శాతము ఎంత అని అడిగాడు. సపోజ్ మనం 100 తీసుకుంటే అతని శాలరీ ఫస్ట్ 20% పెరిగింది. ఓకే, తర్వాత 25% తగ్గినది. ఇది ఓకే. అయితే 100లో 100 ఇంటూ
20% పెరిగింది అంటే 120/100 ఇంటూ 25% తగ్గినది అంటే 75/100. చూడండి ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 1 2 3 5 టేబుల్ చూడండి. 5 2 10, 5 1 5, 5 5 25, 2 ఎక్కం తింటూ 2 6 12. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది చూడండి. 6 × 15 ఎంత? 90. సో 90 అంటే ఎంత తగ్గింది మనకి? తగ్గుదల 10%. ఆన్సర్ ఈజ్ 10% తగ్గుదల. చూడండి, ఆన్సర్ ఏమో 10% తగ్గుదల. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్? ఆప్షన్ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక ఎన్నికలలో ఏ, బీలు పోటీ చేశారు. ఏకి మొత్తం ఓట్లలో 30% ఓట్లు పొంది 16,000 ఓట్లతో ఓడిపోయిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, మొత్తం ఓట్ల సంఖ్య 100% తీసుకుంటే దీంట్లో 30% వచ్చినటువంటి వ్యక్తి 30% వచ్చిన వ్యక్తి ఓడిపోయాడు. సో గెలిచిన వ్యక్తికి 70% వచ్చినట్టు, అంతే కదా? 100% కాబట్టి ఓడిన వ్యక్తికి 30 వస్తే గెలిచిన వ్యక్తికి 70 వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య యొక్క డిఫరెన్స్ అదే మెజారిటీ. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ 40%. ఓకే, ఇదే మెజారిటీ. 16,000 ఓట్లతో ఓడిపోయాడు. 16,000 ఓట్లతో ఓడిపోయాడంటే గెలిచిన వ్యక్తికి 16,000 ఓట్లు మెజారిటీ అది. కాబట్టి 40% ఈజ్ ఈక్వల్ టు 40% ఈజ్ ఈక్వల్ టు 16,000 అయితే మొత్తం ఓట్లు 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, చూడండి, 100 × 16,000 డివైడెడ్ బై 40. ఓకే, 0 0 క్యాన్సిల్. 4 ఎకం 4 4 16 0 0 ఎంత వచ్చింది? 40,000 ఓట్లు. మొత్తము ఓట్లు ఈజ్ ఈక్వల్ టు 40,000 ఓట్లు. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక ఎన్నికలలో అభ్యర్థికి 84% ఓట్లు పడగా అతడు 4,760 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? చూడండి, మొత్తం ఓట్లు అంటే 100% ఈజ్ ఈక్వల్ టు గెలిచిన అభ్యర్థికి 84, ఓడిన అభ్యర్థికి 16. డిఫరెన్స్ 68 మెజారిటీ. సో 68%, 68% ఈజ్ ఈక్వల్ టు 4,760 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి ఇక్కడ 100 × 4,760 డివైడెడ్ బై 68. దీంట్లో 4 టేబుల్ 4 1 4, 4 7 28. ఓకే, 4 1 4, 4 1 4, 4 9 0. దీంట్లో 7 టైమ్స్ 0. సో మనకి మొత్తం ఓట్లు ఈజ్ ఈక్వల్ టు 7,000. సో ఆన్సర్ ఈజ్ 7,000.